గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మనం మైటీ ముచ్చట్లు తయారుగున్నాయి. తెలుసు చూద్దాం పాండి. అందుకంటే మొదలైతే హెడ్లైన్స్. క్లారిటీ ఇచ్చిండు, కారు దిగేదే లేదని. ప్రకాష్ గౌడ్ చెప్పుకొచ్చిండు కాంగ్రెస్ లో చేరతలేనని. కడప ఎంపీగా షర్మిలకేసింది నామినేషను. ఎంపీ రేసులో ఆమెదేనట డామినేషను. చెట్టెక్కి ప్రసారం చేసిన మంత్రి జూపల్లి వారెవ్వా అనుకోబట్టి చూసిన వాళ్ళు సార్కెళ్ళి. అగోతో కంటే ఇగో పుల్ అంటారు జనాలు. గట్లనే జర చిన్నగా ఏదైనా ముచ్చట బయటకు వస్తే చాలు దాని మీద 9-10 అల్లిచ్చి తోక వెంచుకుంటూ పోయి 90 ఊళ్ళు తిప్పుతారు. పాపం ప్రకాష్ గౌడ్ అన్న గిట్లనే పరేషాన్ అవుతున్నాడు. పార్టీ మారుతుండని వచ్చిన ముచ్చట్ల మీద ఇగో కార్యకర్తల నడుమ గిట్ల క్లారిటీ ఇచ్చిండు. బీఆర్ఎస్ లీడర్లు వరుసపెట్టి ఒకళ్ళనికొకరు పోటీల మీద కాంగ్రెస్ కండువాలు కప్పుకునే సీజన్ నడుస్తుంది కదా కొన్ని వద్దుల సంది. ఇక నిన్న ప్రకాష్ గౌడ్ పోయి సీఎం రేవంత్ ను కలిసిన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇదివరకోసారి కూడా రేవంత్ రెడ్డిని కలిసిండు కాబట్టి ఇక ఇయ్యాలనో రేపో పింక్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి హ్యాండ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడు పక్కా అని వార్తలు గుప్పుమన్నాయి. వామ్మో ఇక ఉత్తగూకుంటే కథ ఎటో పోయేటట్టే ఉందని కార్యకర్తల మీటింగ్ లో క్లారిటీ ఇచ్చిండు. ఇట్లా మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వండనీయలేదు ఉన్నాను. కానీ ఉంటాయి ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు. నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను పెట్టా నేను అడ్జస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదనేది కాదు. అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది. ఇద్దరు పంచాయతీ ఆలోచన అవుతుంది. ఒక కార్పొరేట్ అంటే ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు. అంత ఈజీగా ఉంటాం. మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుతున్న బాధ్యత మనకు. మీ అందరి బలాలు నేను 4 మాటలు గెలుగుతాను. ఒక్కపారి కాదు 4 మాటలు ఏదో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం. 15 ఆశయం మార్షాలు గెలవలే మనం మంచి మెజార్టీతో గెలిచినాం. ఇంకొక ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు ఆలోచిస్తారు. నేనే చాలామంది మాట్లాడితే కూడా నేను వాళ్ళకి సమానం చెప్పడం జరిగింది. ఏదన్నా మా నాయకులు కార్యకర్తలు కూర్చొని ఆలోచిస్తాం అని చెప్పినాం. నేను కూడా ఆలోచిస్తా. ఏం చేయాలని ఆలోచించుకొని మళ్ళీ మీతో నిర్ణయం తీసుకొని మనం ముందుకు అవసరం ఉంటుంది అనుకుంటాను. ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అలాంటి జరగాలని నేను కూడా కోరుకుంటాను. మీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు. మీకు ఇబ్బంది పెట్టాలని కూడా నాకు అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం కలుగుతారని నాకు తెలుసు. ఇన్నారు కదా ఈ తీర్ల మంది ముందటనే మాట్లాడి కుల్లా చెప్పేసిండు. ఇక ఇది చూసిన కొందరుండేమో కాల్చుడేందుకు క్లారిటీ ఇచ్చుడేందుకు లోపల ఏమై ఉంటది అన్నట్టు మాట్లాడితే ఇంకొందరేమో ఆ ఐస్ వంటి ఎన్ని చూడలేదు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఇడ్చి ఏడికి పోతలేను అని మాట్లాడి పొద్దుమికి మళ్ళా కొత్తంగా వేసుకొని కాండవాలు మార్చుకొని ఇదెక్కడి మాస్ సార్ అనిపించేటట్టు చేయలే. చూద్దాం అనుకోవట్టిరు. షర్మిలక్క కడప నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది కదా. అన్న మీదనే ఎంపీగా పోటీ చేస్తుంది. ఇక ఇయాలనే నాయన సమాధి కాడ మొక్కి అమెరికా నుంచి తల్లి దీవెనార్తలు తీసుకొని నామినేషన్ వేసింది. అంతేకాకుండా ఇక మొత్తం ముచ్చట నేనే చెప్తే ఎట్లా చూడుండ్రిగా. కడప ఎంపీ బరిలో బరాబర్ నిలబడుతున్నా అని షర్మిలక్క నామినేషన్ వేసింది. ఇవాళ జోరు ర్యాలీ తీసుకుంటూ పోయి ఆఫీసర్లకు నమస్తే పెట్టి నామినేషన్ కాగితాలు అప్పచెప్పింది. అంతకంటే ముందుగాల నాయన వైఎస్ఆర్ సమాధి కాడికి పోయి దండం పెట్టింది. నామినేషన్ కాగితాలు సమాధి మీద పెట్టి దీవెనార్తులు తీసుకున్నది. అటు ఇంకా ఇంటి ఆయన అనిల్ కుమార్ తోని కలిసి ప్రార్థనలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తానికి బాట పట్టింది. ఇక షర్మిలక్కెంబడి సునీత కడమ కాంగ్రెస్ లీడర్లు వచ్చిర్రు. ఇక అమెరికాకి వెళ్ళి కొడుకు బిడ్డే కోడలు అమ్మ విజయమ్మ అందరు కూడా సెల్ఫీ పోట్ వదిగి ఆల్ ది బెస్ట్ చెప్పిర్రు. అయితే అక్కారాటమే గానీ బాగా బతికేటట్టు లేడన్నట్టు కడపల షర్మిలక్క నిలబడ్డది కానీ అంత వీజీ కాదు అని అంటారు. అక్కడ రాజకీయాలను తరాల సన్ని చూస్తున్నారు. ఓదిక్కు పంక పార్టీకి వెళ్ళి కడప ఎంపీ బరిలున్న అన్న అవినాష్ మీదనే షర్మిల పోటీ చేస్తున్నా గానీ ఎంత రాజన్న బిడ్డను అని చెప్పుకుంటున్నా గానీ అక్కకైతే ఆడ కాంగ్రెస్ కెళ్ళి ఖచ్చితమైన ఓటు బ్యాంకు లేదనేది ఒక్క తీరుగా చెప్తున్నారు పొలిటికల్ నిపుణులు. కానీ షర్మిలనైతే సవాలే లేదు తగ్గేదే లేదు అని ప్రసారంలో జోరు చూయిస్తుంది. ఇక మరి ఆఖరికి ఏమైతుందో చూడాలిగా. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు
రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. ఎంపీ ఎలక్షన్ల పేరు మీద కాంగ్రెస్ లీడర్లు కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఖచ్చితంగా గెలవాలని కంకణాలు కట్టుకొని ఊరూర తిరుగుకుంటా ప్రచారం చేసి పబ్లిక్ లకు పోతున్నారు. అందరి లెక్క నేను చేస్తే నన్నెవరు పట్టించుకున్నారు అనుకున్నాడో, లేకుంటే గిట్ల చేస్తే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితా అనుకున్నాడో ఏమో గాని జూపల్లి సారు ఇగో గిట్ల ఎరైటీ ప్రచారం చేసిండు. ఏం చేసైనా సరే తీరొక్క తిప్పలు పడ్డా సరే జనాలు మనల్ని యాదపెట్టుకోవాలి, పబ్లిక్లో పతారు పెరగాలనేది రాజకీయం లీడర్ల టార్గెట్. ఇక ఓట్ల పనికి వస్తే ఆ జోరు ఇంకింత పెంచుతారు, ఊపు చూయించి తోపు అనిపించుకుంటారు. అటనే నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ మల్లు రవి కోసం ప్రచారం చేసుకుంటా మంత్రి జూపల్లి సారిగో ఇట్లా మామిడి చెట్టు ఎక్కిండు. ఆగో పబ్లిక్లో స్పీచ్ ఇవ్వాలి, ప్రచారంలో డైలాగులు దంచాలంటే స్టేజ్ ఎక్కుతారు కానీ ఈసారి చెట్టు ఎందుకు ఎక్కిండనంటే సారు మీరే చెప్పురే క్లారిటీగా, మళ్ళీ మేమేదన్నా చెప్తే మార్చి చెప్పినవని మంది అనుకోగలరా? నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాత్రం తెలుసా మీకు? నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆడపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. వారెవ్వా మీ ఆలోచనకి, మీ క్రియేటివిటీకి, ప్రచారంలో మీరు చూపిస్తున్న కొత్తదనానికి టేకేబో. అయినా మామూలుగా కాకుండా మరీ గింత తిప్పలు పడాలనా అంటే చెప్పినాం కదా, ఏం చేసినా సరే పబ్లిక్ లో పతారు ఉండాలి గంతే. చింత దచ్చిన పులుపు జావలేదన్నట్టు తెలుగుదేశం తెలంగాణలో లేకున్నా ఆ పార్టీ అవశేషాలైతే ఇంకా షాన్నే ఉన్నాయి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టి సాఫ్ట్వేర్లు ఎట్లా తయారు చేయాలనో నేర్పించిన బాబు సార్ బర్త్డేను హైటెక్ సిటీ దగ్గర ఎట్లా చేసిండ్రో చూడుండ్రి పచ్చపాటి సపోర్టర్స్. పోటీ చేయక గాని చంద్రాల్ సారే అమెరికాలో పోటీ చేసిన ఈజీగా అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాడు. ఎందుకంటే అమెరికానే దేశం ఒకటున్నదని కనిపెట్టి సాఫ్ట్వేర్లు నేర్పించి అందరి నాడికి దోలి అలా తలరాతను మార్చిన గొప్ప మనిషి బాబు సారు. అందుకే ఆ కృతజ్ఞత కొద్దీ కమ్మటి కేకును తీసుకొచ్చి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ముంగట కటింగ్ చేసిండ్రు బాబు సారు బడే ఫ్యాన్స్. హ్యాపీ బర్త్డే సిబిఎన్, మేమిడు ఉన్నామంటే కారణం నువ్వేనయ్యా. ప్రొఫెషనల్స్ విత్ చంద్రాలు అని బ్యానర్ రాసుకొచ్చుకొని కమ్మటి కేక్ కోసుకొని తిన్నారు. హైటెక్ సిటీ కట్టింది చంద్రాలు కాబట్టి ఆయన బర్త్డే ఆన్నే సెలబ్రేట్ చేసిండ్రట. అసలు బాబు లేకుంటే మేం లేమనే అంటుండ్రు వీళ్ళంతా. అంతే కదా, మరి దునియాకు సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలియజెప్పిన మేధావి సారే కదా. తెలంగాణలకు పొద్దుగాల 7 గంటలకే లేవాలని చెప్పి అన్నం తినుడు నేర్పించిన మహా మేధావి. అందుకే బాబు లేకుంటే హైదరాబాదే లేదు, బాబు లేకుంటే దునియానే లేదు. ఎనీవే హ్యాపీ బర్త్డే చంద్రాల్ సారు. మాధవిలత ఇప్పుడు ఈ పేరంటే తెలియనోళ్ళే లేరు. వచ్చిన కొద్ది టైంలోనే మస్తు పాపులర్ అయింది మేడం. సేవ చేసేందుకే పెద్ద కార్పొరేట్ దవాఖాన పెట్టిన మహాసాత్వి. మందే లేని మాయ రోగానికి లక్షల బిల్లులు వసూలు చేసిన సేవామూర్తి. అసొంటి సేవామూర్తి సేవా రంగంలో చేసిన సేవ సరిపోతలేదని రాజకీయ రంగంలోకి వచ్చి ఎంపీగా నిలబడ్డది కదా. ఇక ఆమె హైదరాబాద్ లో ప్రచారం చేస్తుంటే జనాల రియాక్షన్ అయితే మస్తుందట. మాధవిలత మేడము ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడ చూడ ఆమె వీడియోలే కానొస్తుంటాయి. ఆమె స్పీచ్లు, ఆమె ప్రవచనాలు, ఆమె ఇంటర్వ్యూలే. అబ్బో అబ్బో మేడం సార్ మేడం అంతే. ఇక పాత బస్తీల ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద అవ్వ ఊహించని షాక్ ఇచ్చింది మేడంకు. నా కోటేమని అవ్వని అడుగుతుంటే ఆమె దేకను కూడా దేకలేదు. మా అమ్మ కాదు అని గద్వ పట్టుకొని బతిలాడుతుంటే ఏ పోమ్మా నీకు పని లేకుంటే మాకు పని లేదా అన్నట్టు అస్సలు పట్టించుకుంటలేదు. ఇక ఇది వీడియో తీస్తుంటే వద్దు వద్దని బెదిరిస్తుంది వీడియో తీసేటోళ్లను. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఓటర్లు ఆమెను బాగానే ఆదరిస్తుండ్రుగా అని మస్తు ఎడ్డిస్తుండ్రు నెటిజన్లంతా. లీడర్లు కోరుకునేదే ప్రచారం. ఏ పని చేసినా ప్రచారం ముఖ్యం బిగులు అని అంటారు. అందుకే అన్ని యాంగిళ్లల్లా ఫోటోలు తీసుకొని ఫ్లెక్సీలు పెట్టిస్తారు, ప్రచారం చేసుకుంటారు. మరి అసొంటి లీడర్లకు ఫ్లెక్సీలల్లో ఫోటోలు లేకుంటే ఎట్లా మండిపోతుందో తెలుసా? కాంగ్రెస్ పార్టీల పంచాదులు అనేటి కంటాభరణాల లెక్క. అలా పార్టీల పంచాదులు లేకుంటే వార్త గాని పంచాదులుంటే పార్టీ నార్మల్ గా నడుస్తున్నట్టే అని చెప్తుంటారు పొలిటికల్ నిపుణులు. ఇవాళ సూర్యాపేటలో ఓట్ల ప్రచారం మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ కాడ పెట్టిన ఫ్లెక్సీలల్లా పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదట. గంతే
ఇక రమేష్ రెడ్డి వర్గమోళ్ళు మా అన్న ఫోటో పెట్టరా అని పంచాది మోపు చేసిండ్రు. ఒగలు గల్లలు ఒగలు పట్టుకుండ్రు. ఇక లొల్లి కంట్రోల్ చేసేటందుకు జానారెడ్డి సారు బాగానే దానిలాడిండు. పెద్ద మనిషిని కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక సార్కు ఇంట్రెస్ట్ పోయింది. ఏంది మీటింగ్ అతి చేస్తే మర్యాద ఇయ్యం, ఉంటే ఉండుండ్రి పోతే ఓన్రి అని గట్టిగా తిట్టి సోట్లు పెట్టిండు. ఇదేం పద్ధతి? ఫోటో లేకుంటే లొల్లి చేస్తారా? గిట్లయితే ఓట్లల్లో మనం గెలిచినట్టే. చిల్లర పంచాయతీలు బంద్ చేయాలని క్యాడర్ కు సురుకులు పెట్టిండు. మరి ఫ్లెక్సీల ఫోటో లేకుంటేనే పాతార వాడిపోయినట్ట. గంత వీక్ ఉన్నారా లీడర్లు అని అనుకున్నారట ఈలలొల్లి ఎరకైనోళ్ళు. ఆ నడుమ రాహుల్ గాంధీ సారు వయనాడుకెళ్లి ఎంపీగా పోటీకి నిలబడుతున్నా అని ఇచ్చిన అఫిడవిట్లా నాకు సొంత కారు లేదని రాసుకొచ్చిండు కదా. అగో కోట్ల ఆస్తుంది, ఎకరాల జాగుంది గాని కార్ లేదా అని అందరు ఇచ్చంత్రం అయిపోయారు. ఇగో నిన్నీయాల ఇంకో బడా లీడర్ కూడా అట్లనే అని వార్తలకి ఎక్కిండు. ఇంతకెవలైనా అని అంటే సెంట్రల్ హోంమంత్రి అమిత్ షా సార్కున్న పతారా గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. బీజేపీలో మోడీ తర్వాత అంత తోపు లీడర్ ఇవ్వలయానంటే అందరు చెప్పే పేరు అమిత్ షానే. ఆయన 7 అడుగు పెట్టి ప్లాన్ వేసి ప్రసారం చేసిన నియోజకవర్గం కమలం పార్టీ సొంతమైతుందని కరడు కట్టిన కాషాయవాదులు ఎలివేషన్లు ఇస్తుంటారు. అసలు సొంత కారే లేదట. దేశ హోంమంత్రికి కారు లేదా అని పరిశాన్ అవుతుర్లే. కానీ నిజమంటే గుజరాత్ లో ఉన్న గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంకి వెళ్ళి ఎంపీగా నిలబడుతున్నా నామినేషన్ వేసిన అమిత్ షా సారు ఇక నామినేషన్ అయ్యంగా ఆఫీసర్లకు అఫిడవిట్ల అప్పులు ఆస్తులు చదువు సామాన్లు అన్ని ముచ్చట్లు నిక్కచ్చిగా చెప్పాలి కదా. ఇక అందులో రాసుకొచ్చిన లెక్కల ప్రకారంగా అమిత్ షాకు మొత్తం 36 కోట్లు ఆస్తుందట. అందులో స్థిరాస్తులు 20 కోట్లు అయితే చరాస్తులు 16 కోట్లట. 72 లక్షల బంగారు సొమ్ములు 15 లక్షల అప్పు ఉందని చెప్పిండు. ఇక ఇంటామె సోనాల్ పేరు మీద 31 కోట్ల రూపాయల ఆస్తులు, కోటి రూపాయల విలువ ఉన్న నగలు, 26 లక్షల అప్పు ఉందని చెప్పిండు. ఇక సెంట్రల్ మినిస్టర్ గా జీతమే కాకుండా వ్యవసాయము ఇంటి కిరాయిలు షేర్ల నుంచి కూడా ఆందానం వస్తుందని చెప్పుకొచ్చిండు. ఇక 3 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని కుల్లా రాసుకొచ్చిండు. అని ఇవన్నేమో గానీ ఆయనకు సొంత కారు లేదన్న ముచ్చటే సూచెట్టోళ్ళకి ఇచ్చంతరంగా అనిపిస్తుందట. ఏం జనాలు ఏం ట్రాఫిక్ ఏం లొల్లది. షిల్కూర్ రూట్ మొత్తం బండ్లు కార్లతోని కిలోమీటర్ల దూరం జామ్ అయినాయి. గుడికాడ లక్షల మంది భక్తులతోని గాలాడకుంటుంది మొత్తం. ఎందుకో అందరికి ఎరికే కదా. ఆ ముచ్చట మీద స్వయంగా షిల్కూర్ అయ్యగారే ముంగట్కొచ్చి ఇగో గీ ముచ్చట చెప్పిండిగా. ఎంతో సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ పెరిగిపోయింది అనుకున్నా గానీ నమ్మకాల కాడ మాత్రం నడవేయవన్నీ. పిల్లల గానాలకు గరుడ ప్రసాదం పంచుతాము, అది తింటే పిల్లలు అవుతారు అని షిల్కూరు బాలాజీ కూడా అయ్యగారు రంగరాజన్ చెప్పుడే ఆల్సము. శుక్రవారం నాడు 7-7 ఎంతో మంది కార్లు బండ్లు కట్టుకుని షిల్కూరు బాట పట్టే వరకలా కిలోమీటర్ల పొంటి ట్రాఫిక్ జామే సుక్కలు కానొచ్చినాయి అందరికి. చెప్తేనే కదా వచ్చినాము, కానీ సౌలతులే సరిగ్గా లేవు, పట్టించుకున్నోళ్ళే లేరు. ఎర్రటి ఎండ కింద మీద అవుతున్నాము అనుకుంటే మస్తు మంది భక్తులు గరమైర్రిగా. ఇక పంచాది ఇంత పెద్దగా అయ్యే వరకలా అయ్యగారు క్లారిటీ ఇచ్చిరియాల. గరుడ ప్రసాదం ఇచ్చుడు అనేది ఆనవాయితీకి ఎప్పటి సందో వస్తుంది. కానీ ఈసారి మేము అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ వచ్చిర్రు, అందుకే తిప్పలైంది అని కూడా చెప్పుకొచ్చిండు. ఇవాళ చైత్ర మాసం శుక్లపక్ష ఏకాదశి చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు. ఇవాళ సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలా మంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఆశించిన దానికంటే 100 రెట్లు కాదు 1000 రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలా మంది భక్తులు ప్రసాదం పొందారు. కానీ అదే రీతిలో చాలా మంది భక్తులకి ప్రసాదం దొరకక అవస్థపడడం జరిగింది. ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము. మళ్ళీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది, కానీ ఈసారి ఇవ్వడం లేదు. ఇవాళతోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం. దయచేసి భక్తులందరూ గమనించాలి. టుడే ఈజ్ ద లాస్ట్ డే that we have given Garuda Prasadam for this year. ఇక ఏమంట గంతమంది జనాలు వచ్చిర్రో అది చూసి కొందరేమో ఇంకా ఇసొంటి నమ్ముతున్నారా జనాలు. అయినా ప్రసాదాలకి పిల్లలైతే ఇక దేశం మీద గిన్ని దావకానులు మందులు ఇంతమంది డాక్టర్లు ఎందుకు అని కూడా పాయింట్లు మాట్లాడుతున్నారు. ఆ గుడి అయ్యగారు రంగరాజన్ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిండు, అన్నిటి మీద లాజికులతో మాట్లాడతారు మంచిగా. అసొంటి ఆయనే గిట్లా చేస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంకొందరేమో సరే ఎవరి నమ్మకమా అల్లది, పిల్లలు అవుతారు కదా అన్న ఆశతోని వస్తే వచ్చిరేమో తీరి, కానీ కాకుండా సౌలతులు చేస్తుంటే మంచిగా ఉండేది కదా అని అనుకుంటా మాట్లాడుతున్నారు. నుంచి ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడికి వచ్చే వరకు 7:30 అయింది. కమాన్ నుంచి మేము లోపలికి పోయే వరకు 8:30 అయింది. 8:30 నుంచి మా మిస్సెస్ లోపలికి వెళ్ళింది. మా మిస్సెస్ లోపలికి వెళ్ళిన తర్వాత 11:30, 12 వరకు లైన్లో ఉంది. లైన్లో చాలా తొక్కిసట్లు జరిగింది. అసలు టెంపుల్లో ఎలాంటి సదుపాయాలు లేవు, ఏం పెట్టలేరు వాళ్ళు. వాళ్ళు ఏంటి వాళ్ళు అసలు ఏమనుకున్నారు, అసలు వాటర్ లేదు, అసలు ఒక టెంటు లేదు, ఒక ఫెన్సింగ్ లేదు. జనాలు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు, అసలు ప్రసాదము మెయిన్ గుడిలో పెడతారా అండి? మెయిన్ గుడిలో ఎంతమంది పడతారు జనాలు?
ఇంతమంది జనాలు వస్తే మెయిన్ గుడిలో పెడతారా ప్రసాదం? బయట అంత మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. ఒక సైడ్ నుంచి ఎంట్రీ పెట్టి, ఒక సైడ్ నుంచి ఎగ్జిట్ పెట్టి, ఒక పద్ధతి పెట్టి, పైసలు ఖర్చు పెట్టి చేయాలి. ఏం చేస్తున్నారండి? అంత ఫేమస్ గుడి ఒకటే రోజు పెడతామని చెప్తారా అండి? అసలు ఒకటే రోజు ప్రసాదం పెడతాం ఒకటే రోజు అని చెప్తారా అండి ఆ పంతులు గారు? అసలు ఇంతమంది హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలు లేకుండా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంత అవగాహన లేకుండా ఇంత జనాలు కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చిర్రు. ఇంత ఫెసిలిటీస్ లేకుండా ఇంత ఘోరం అండి అసలు టెంపుల్ యాజమాన్యము. అసలు వాళ్ళు చాలామంది పడిపోయారు. అంబులెన్స్ వస్తే లోపలికి అంబులెన్స్ దగ్గర ఒక 50 మంది పడిపోతే ఇద్దరు ముగ్గురు సీరియస్ ఉంటే అంబులెన్స్ లోపల రావడానికి 3 అవర్స్ టైం పట్టింది. మెయిన్ రోడ్ కమాన్ నుంచి 3 అవర్స్ టైం పట్టింది. ఎంత ఘోరం అండి. అసలు పోలీసులు లేరు, ఏం లేదు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ కిందట ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చిండు. అసలు ఏమీ లేదండి. అసలు ఒక వన్ వే లేదు, ఒక పద్ధతి లేదు. అసలు ఎలాంటి చిన్నపిల్లలు వాటర్ లేవండి. ఎక్కడ కూడా వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏమి లేదు. కొందామన్నా కానీ ఇంకా టెంపుల్ దగ్గర ఒకరు కొందామంటే ఒక మామిడికాయ 50-60 రూపాయలు అమ్ముతున్నారండి. అసలు ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయము. ఇవాళ ఒక్కరోజే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారా అండి? టెంపుల్ 365 డేస్ బిజినెస్ చేసుకునేటోళ్ళు ఇవాళ ఒక్కరోజు చిన్న మామిడికాయని 50 రూపాయలు అమ్ముతున్నారండి. ఎంత ఘోరం అండి. లేని వాళ్ళు వస్తారు, అసలు ఎక్కడెక్కడి నుంచో దూరం బస్సుల నుంచి బండ్ల మీద వస్తారు. ఎంత ఘోరం అండి. అసలు ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టినప్పుడు అసలు జనాలు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే హైదరాబాద్కి దగ్గర ప్రాంతము, హైదరాబాద్కి దగ్గర ఉంటుంది. చాలామంది హోప్ పెట్టుకొని వస్తారు. కనీసం అన్న ఇక మీదట ఇలాంటి ఏదైనా పెట్టినప్పుడు ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ఎంట్రీ అనేది, ఒక ఎగ్జిట్ అనేది, అసలు కార్లను అనేది, వెహికల్స్ అనేది లోపలికి అలో చేయొద్దు. ప్రతి ఒక్కరు నడుచుకుంటూ పోయిన వాళ్ళు హాఫ్ అన్ అవర్లో నడుచుకుంటూ బయటకు వస్తారు. ఎలాంటి ఇది లేకుండా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు బండ్లు మొత్తం లోపలి పెట్టారండి. నెక్స్ట్ టైం అయినా కానీ మంచి పని చేసేటప్పుడు కొంచెం ప్లానింగ్ పెట్టుకొని కొంచెం ఒక వే ఆఫ్ అది పెట్టుకొని చేయండి. అమ్మయ్య లేచుడుతోనే ఇవాళ వానతోనే లేచినాం. పొద్దుగాలనే పటపట షినుకులు పడితే దబ్బ బంగ్ల మీదకి వెళ్ళి సాపెత్తుకొని ఇంట్లో కూరుకొచ్చిన. నిన్న మొన్నటి దాకా బగబగ మండిపోయిన సూరన్నకు యాష్టకొచ్చినట్టుంది. జర రెస్ట్ తీసుకొని వానదేవుణ్ణి తోలిండు. ఇక ఆ వానదేవుడు ఉండి ఒక్కపరే అట్కాయించి పోయేసరికి కొందరు మురిస్తే ఇంకొందరు ఏడుస్తారు. అబ్బబ్బా మూలకున్న క్షత్రికి వాన కొట్లకు మళ్ళా పని చెప్పవలసి వచ్చిందిగా ఇయ్యాల. అరే నిన్న మొన్నటి దాకా 10 కొట్టగానే లేచిపోయిన సూర్యుడు వానదేవునికి పని చెప్పినట్టున్నాడు. అన్ని జాగాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతోని వానలు పడి జర అంతటా చల్లబడ్డది. గుడ్డు కింద పడితే ఆమ్లెట్ అయ్యే వేడున్న రోడ్లన్నీ నీళ్లతో మునిగిపోయినాయి. అప్పటిదాకా మండిపోతున్న వాతావరణం ఒక్కపారే రోల్ రివర్స్ అన్నట్టు అంతా ఉల్టా అయిపోయింది. ఇన్ని దినాలున్న వేడి జర చల్లారిపోయినట్టు అయింది. అమీర్పేట్ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా, ఇటు ఎల్బీ నగర్ నుంచి మేడ్చల్ దాకా, మియాపూర్ నుంచి బాల్నగర్ దాకా ఏడ చూడు ఓ మల్క వాన అట్కాంచి పోయింది. పల్లె పట్నం అని తేడా లేకుండా అంతా సల్లారిపోయింది వాన జయంగా. నిత్తే ట్రాఫిక్ పోగా ఇక ఎండాకాలం నుంచి ఎండలతో ఆగమాగమున్న పట్నం అంతా జర సల్లబడ్డట్టు అయిందని వానకు నిమ్మల ముందని పట్నంలో అంతా ఫోటోలు వీడియోలు తీసి వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకొని మురిసిపోయిరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకొన్ని జాగాలలో ఎండలు కొడుతున్నాయని కోతలు కోసిన పంట, బండ మీద ఎండ పోసిన వడ్లు అన్ని నేల పాలైనాయి. ఎండబోసిన కవర్లు కప్పిన ఒడ్లు మొత్తం నీళ్ళల్లా కొట్టుకుపోయి రైతన్నలు గోస చూసిర్రు. అప్పటిదాకా రాని వాన ఇప్పుడే రావాలనా అనుకుంటా మస్తు బాధపడ్డరు. ఏం చేస్తారు మరి? ఈ చెడుపు వానలు చేయంగా చేతికొచ్చిన పంట గట్ల నేలపాలాయే కదా. ఈ వాన ఇప్పుడు అప్పుడే ఒడిచిపోయేది కాదట. ఇంకో 2 దినాలు ఇవి ఇట్లనే ఉన్నాయని వాతావరణ శాఖలు చెప్తుర్రు. కొన్ని జాగలలో ఉరుములు మెరుపులతోని పెద్ద వానలు పడతాయట. ఇంకొన్ని జాగలలో అట్లట్లా మీద వానలు పడతాయట. జర చూసి మెదులుకోమని చెప్తుర్రు. బంగ్లా మీద ఒడియాలు అప్పడాలు పెట్టుకుందామనే పనేదన్నా ఉంటే ఓ 2 రోజులు అయినాక నూకలు ఉడకబెట్టుకోర్రి. ఏమంటున్నాం? ఏదైతే ఏంటి ఒక్క తిరగ కొడుతున్న ఎండలకు అంతటి జర చల్లబడ్డట్టు అయింది. ఒక్కొక్కరికి అండాలు పుడితేనే అబ్బా నోరెళ్ళ పెడతాం. అసొంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇక ఆ లెక్క నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి.
ఓ తల్లి కడుపులో కవల పిల్లలు పుట్టుడు మస్తుగా చూస్తూనే ఉంటాము. కానీ ఒక్కొక్కరు అదృష్టం బాగుండి ఒక్క కాన్పుల్ని 2 కంటే ఎక్కువ మంది పిల్లలు పుడుతుంటారు. కానీ పాకిస్తాన్ ఉన్న రావల్పిండిలో జీనత్ వాహిద్ అనే ఆమెకు ఒక్క కాన్పుల్ని 6 పిల్లలు పుట్టిర్రు. అలా 4 మగ పిల్లలు 2 ఆడపిల్లలు. 2 పుడితేనే పిల్లలు తక్కువ బరువు ఉంటారు, పానాలు గట్టిగా ఉండే అని అంటుంటారు. కానీ అట్లేం లేదు. ఇడ తల్లి పిల్లలు అందరు మంచిగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక అట్లనే వజన్ కూడా అందరు పిల్లలు ఉన్నట్టే ఉన్నారట. కానీ ఆయనతో ఒక్క పారే కుయ్యో కుయ్యో అని 6 గిట్ట రాగం ఎత్తుకుంటే ఆ రాగం ఊకబెట్టనీకే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, పిన్నిళ్ళు, బాబాయిలు, సాలకుటి ఆడకట్టోలు కూడా వచ్చి ఎప్పటికా తల్లి తానే కూర్చొని ఊకబెట్టాలి కావచ్చు. ఇక సుశరానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ ముచ్చట్లు.